నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మరొక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు బకాయి ఉన్న వ్యక్తులకు కార్లను అద్దెకు ఇవ్వకుండా రెంటల్ కంపెనీలు, ఆఫీసులు చర్యలు ప్రారంభించాయి. ట్రాఫిక్ విభాగం వ్యవస్థలో జరిమానాలు బకాయి ఉన్న వ్యక్తులపైన అమలయ్యే బ్లాక్ విధానాన్ని ప్రస్తుతం కార్ రెంటల్ కంపెనీల విచారణల వ్యవస్థతో అనుసంధానం చేయడంతో ఈ కొత్త విధానం, కొత్త రూలు అమల్లోకి వచ్చింది. వాహనాన్ని అద్దెకు తీసుకునే సమయంలో కస్టమర్ వివరాలు పరిశీలిస్తారు. ట్రాఫిక్ జరిమానాలు బకాయిలు ఉంటే ఆ సమాచారం సిస్టంలో కనిపిస్తుంది. బకాయి జరిమానాలు చెల్లించి బ్లాక్ తొలగించిన తర్వాత మాత్రమే వాహనాన్ని అద్దెకు ఇచ్చేందుకు అనుమతి ఇస్తారు. ట్రాఫిక్ జరిమానాలు బకాయిలను తగ్గించడం, వాటి వసూళ్లను మరింత సమర్థవంతంగా నిర్వహించడం లక్ష్యంగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు చెందిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చేపడుతూ ఉన్న డిజిటల్ చర్యలలో భాగంగా ఈ విధానాన్ని తీసుకొని వచ్చారు. ట్రాఫిక్ జరిమానాల తనిఖీ వ్యవస్థను కార్ రెంటల్ కంపెనీలతో అనుసంధానం చేయడం ద్వారా జరిమానా వివరాలను వేగంగా తనిఖీ చేయడంతో పాటు చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయవచ్చని చెప్పి అధికారులు పేర్కొన్నారు. వాహన సేవలకు సంబంధించి ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయం కూడా మరింత మెరుగుపడుతుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్లో ఎవరిపైనైనా సరే కానీ ఒక ట్రాఫిక్ జరిమానా ఉంటే కానీ మీరు దగ్గరలో ఉన్న మీకు ఏదైనా కారు అవసరమైనప్పుడు రెంటల్ కంపెనీకి కానీ వెళితే కానీ ఆ యొక్క కంపెనీ ద్వారా మీ యొక్క లైసెన్సు కానీ బతాకా ఇచ్చినప్పుడు వాళ్ళ వివరాలన్నీ ఆన్లైన్లో చెక్ చేసి మీ మీద ఎటువంటి జరిమానాలు లేకపోతే వెంటనే మీకు కారు అయితే అద్దెకి ఇస్తారనమాట. ఒకవేళ మీ మీద జరిమానాలు ఉంటే తక్షణమే చెల్లించే విధంగా మీరైతే డబ్బు కట్టాల్సి ఉంటుంది. డబ్బు కట్టిన తర్వాత మీ పైన ఉన్న బ్లాక్ లిస్టులో ఉన్న మీ పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించిన తర్వాత మీకు కారునైతే అద్దెకు ఇస్తారనమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.